భర్త రాజ్ గురించి కళ్యాణ్ కు చెప్పేసిన కావ్య ఒంటరిగా బాల్కనీలో కూర్చొని ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి మీరు ఎందుకు ఈ మధ్య ఒంటరిగా ఉంటున్నారని అడుగుతాడు. అన్నయ్య కారణమని అంటే కావ్య ఏం లేదు అని చెప్తుంది. అందులోనే చాలా ఉందని అర్థమవుతుంది. నాకు కూడా చెప్పకుండా దాటేస్తున్నారు అంటే అది పెద్ద విషయం అనిపిస్తుంది. ఏం లేదని కావ్య వెళ్ళబోతుంటే నాకు చెప్పకుండా నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుంటాడు కళ్యాణ్. ఇంకా చేసేదేమీ లేక కావ్య రాజ్ గురించి చెప్పేస్తుంది. శ్వేత రాజ్ కలిసిన ఫోటోను చూపిస్తుంది. అది చూసిన కళ్యాణ్ శ్వేత కదా అని అంటాడు. మీకు తెలుసా అని కావ్య అడుగుతుంది. నాకు తెలుసు, అన్నయ్య క్లాస్మేట్, నేను వాళ్ళ జూనియర్ ని అని కళ్యాణ్ అంటే వాళ్ళ మధ్య ఏమైనా జరిగిందా అని కావ్య అడుగుతుంది. శ్వేత అన్నయ్యను ఇష్టపడింది, కానీ అన్నయ్యకు ఇష్టమో లేదో తెలియదు. అన్నయ్య అడిగితే ఇంట్లో వాళ్ళు కాదనరు కదా, ఆయన అది ఎప్పుడో జరిగిపోయిందని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు ఆమె జీవితంలోకి వచ్చింది, నా కాపురంలో కూడా వచ్చేస్తుందేమో అని భయంగా ఉంది. వాళ్ళు తరచూ కలుస్తూనే ఉన్నారు అని కావ్య చెప్తుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి, మీ అన్నయ్యను దోషిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదు అని కావ్య అంటుంది. ఇంతలో అనామిక వస్తే ఇద్దరు కన్వర్జేషన్ ఆపేస్తారు. ఏంటి నన్ను చూసి ఆగిపోయారు, నా గురించి మాట్లాడుకుంటున్నారా అని అనామిక అంటే ఏం లేదని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. కళ్యాణ్ కూడా అదే అంటాడు. అనామిక వెళ్తుంటే రుద్రాణి వచ్చి పెద్ద గొడవ చేస్తావనుకున్నాను, వాళ్ళు అలా ఆగిపోయి ఉంటే నీ గురించి మాట్లాడుకుంటున్నారేమో అని రుద్రాణి అంటుంది. కావ్య ఏం చెప్పినా కళ్యాణ్ మనసు మారదు, నన్ను ప్రేమించాడు అని అనామిక చెప్తుంది. అయినా కూడా రుద్రాణి రెచ్చగొడుతుంది. కావ్య పనులన్నీ పకడ్బందీగా ఉంటాయని రుద్రాణి అంటుంది. ఏం చేసినా మా ఇద్దరిని విడగొట్టలేదు అని అనామిక అంటుంది. అప్పుని తనను నిజంగా ప్రేమించింది అని నీపై కోపం వచ్చేలా చేసి ఇంటికి కోడలుగా అప్పుని తీసుకొస్తే అది ఫెయిల్ అయింది కాబట్టి అప్పు దగ్గరికి కళ్యాణ్ వెళ్లి పెళ్లి చేసుకుంటామని అడిగితే అప్పుడు నీ ప్రేమ నిలబడుతుందా, ముందుగానే హెచ్చరిస్తున్నాను అని రుద్రాణి పుల్ల పెట్టి వెళ్ళిపోతుంది. దాంతో అనామిక ఆలోచనలో పడుతుంది. తర్వాత కావ్య బెడ్ మీద బాధగా పడుకొని ఉంటుంది. పడుకొని ఉన్నావా అని రాజు అంటే పడుకున్నట్టు నటించలేను, కళ్ళు తెచ్చుకొని ఉన్నాయని కావ్య చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం అడగాలనుకుంటున్నావని రాజు నిలదీస్తాడు. క్లారిటీ వచ్చాక అడుగుతాను అని కావ్య చెప్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్ లో భోజనం ఇచ్చి తినమని రాజు అంటే వద్దని కావ్య అంటుంది. నువ్వు ఇలాగైతే ఎందుకు తింటావని చేతులు కొంగుతో కట్టేసి కావ్యకు బలవంతంగా తినిపిస్తాడు రాజ్.